లాస్ట్ మెన్సెస్ ఎప్పుడున్నావమ్మా? అంతకు ముందు నెల 1 తారీఖు, ఇప్పుడు నెల 1 తారీఖు అయిపోయింది, ఇంకా రాలేదు. రాకుంటుంటే నేనే మెడికల్ కి పోయి ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తలేదని నేనే పోయి తీసుకొచ్చుకుని కన్ఫర్మ్ చేసుకున్నా. మెన్సెస్ రావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? నీ అంతట నువ్వే నా అంతట ప్రెగ్నెంట్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నా అంతట నేను పోయినావు? అంత తెలివి ఉంది నీకు. మెడికల్ ఇప్పుడు యూట్యూబ్ లో ఇట్లా చూసుకుంటాను కదా మేడం, చూస్తే ఇట్లా చేస్తే తెలుస్తుంది కదా, అట్లా అని వెళ్ళిన నేను. దీంతో పాటు ఏం చేయొచ్చు, ఎలా తండ్రి మీద నెట్టొచ్చు, ఎలా నేను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినా వేరే వాళ్ళతో అయినా కూడా ఎవరి మీద ఎలా నిందలు మోపొచ్చు అని కూడా ఉందా? అట్లా ఉట్టిగా ఎందుకు చెప్తా మేడం ఇట్లాంటి మాటలు? ఉట్టిగా నేను ఎందుకు చెప్తాను? చెప్పారు, 2 తగిలిస్తే చెప్తారు కదా, 2 తగిలిస్తే చెప్తారు. అవునా? చెప్పు, నోరు తెరువు. ఏం నాటకాలు చేస్తున్నావా? నాటకాలు ఏం చేయట్లేదు మేడం. లేకపోతే ఏమన్నా నాకు లెసన్స్ అప్ప చెప్తున్నావా అమాయకంగా? ఎవరైనా మా డాడీ. మీ డాడీ కదా, డాడీ మీద నింద మోపొచ్చా? నిందేం మోపలే మేడం. మరి లేకపోతే ఏం చేసినావు? ఏం చేస్తున్నావు? సన్మానాలు సత్కారాలు చేస్తున్నావా? ఆవిడకి బాగాలేనప్పుడు ఆయన దగ్గరుండి నిన్ను అంత గారాభంగా పెంచి నీ చదువు చూసుకొని నిన్ను గారాభంగా చూసుకుంటున్న వ్యక్తి మీద నువ్వు ఎలా చెప్తావు? నీ అవసరాలు అన్నీ తీరుస్తున్నాడు ఆయన అనుకుంటే క్షణం కాదు నిన్ను ఆవిడకి బాగాలేదని నీకు పెళ్లి చేసి పంపించేయడానికి. ఎందుకు చదివియాలి నిన్ను? నేను బుర్ర పని చేస్తలేదా? ఎవరి మీద నింద మోపాలో తెలియట్లేదా? ఎవరు ఆ అబ్బాయి? ఎవరు లేరు మేడం. ఎవరు ఆ అబ్బాయి? ఎవరు లేరు మేడం. సరే లేరు కదా, సరే ఓకే, పిలుద్దాం మేడం. చాలా స్ట్రాంగ్ గా లేదనింది కదా, ఆమె బాధ ఏందో ఆమె కథ ఏందో చూస్తే అర్థమవుతుంది. మీరు నిజం చెప్పండి, మేడం అంతా చెప్పారు మీకు, కానీ మీ హావభావాలు చూస్తుంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదండి మీరు నిజం చెప్తున్నారని. మీ నాన్న ఇక్కడ రోదన చూస్తుంటే తను చేశాడని నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇటు ఇతన్ని చూస్తే ఇతను చేశాడని నమ్మబుద్ధి అయితే లేదు, ఇటు మీ హావభావాలు చూస్తుంటే మీరు అబద్ధం చెప్తున్నారు నాకు అర్థం. అక్కడ మీ నాన్న స్వయంగా ఒక తండ్రి ఒక కూతురు గురించి వేరే వాళ్ళతో తిరుగుతుంది నేను మందలించా అని చెప్పాడు, ఓపెన్ గా చెప్పిండు. వేరే వాళ్ళతో తిరుగుతుంది నేను మందలించా అందుకే నా మీద వేసింది నిందా అని మీ తండ్రి చెప్తున్నాడు. సార్ బాధపడకండి సార్, చూద్దాం అసలు ఆ పిల్ల ఎందుకు అట్లా మారింది. ఏం బాధపడుతుంది, చావు తప్ప వేరే మార్గం లేదండి మా ఇద్దరికి. అవునండి, ఎవరైనా తట్టుకోలేని మాట ఇది. ఉండండి సార్, అసలు ఈమె కండిషన్ కూడా అసలు ఏంటో విచిత్రంగా, తల్లిదండ్రుల మీద వేయడం ఏంటంటే తండ్రి మీద వేయడం ఏంది నిందా? నువ్వు చేసే పిచ్చి కథలకి. మీ తండ్రి ఎప్పుడన్నా నీకు బాగోగులు చూసుకోలేదా? చూసుకున్నాను. మరి అన్ని మీకు మంచి కాలేజ్ లో ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, మంచి బట్టలు కొని ఇచ్చాడు, అంత బాగా చేశాడు కదా. మరి ఇది కూడా మీ డాడీ చేసిండా? మన సాక్షికి మీద అన్ని ఒట్టేసి చెప్పు, నిజమేనా? అటు చూసి మాట్లాడు మీ డాడీకి వెళ్ళి. కాల్ కిందకి పెట్టకుండా పెంచాలని పక్కగా నాకు కూతురని ఇలా చేస్తుంది అనుకోలేదు. మీరు ఇచ్చిన ఫ్రీడమ్. ఒక పక్క మీ తల్లికి బాలే, నువ్వేమో కన్న బిడ్డనే తండ్రిని బజార్న ఇట్లా ఇడ్చింది. అబ్బాయిని పిలుస్తాం సార్, ఆయన బాధ చూడలేకపోతున్నా అసలు.